అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ బాబు రచన చరిత్రహీనులు ఆస్వాదిస్తున్నాం. ముందుగా 7వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 8వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఇంటి నుండి బయటకు వచ్చిన సతీషుడు మద్యపానం చేసి లక్ష్యరహితంగా చాలాసేపు తిరిగి తర్వాత ఇంటికి మరలి వస్తాడు. సావిత్రి డబ్బేమీ తీసుకోకుండానే ఇంటి నుండి వెళ్ళిపోయిందని బిహారీ ద్వారా తెలుసుకుంటాడు. రోగంతో ఉన్న ఆమె శుష్కవదనం జ్ఞప్తికి రాగానే లోలోన కుమిరి ఏడుస్తాడు. తెల్లవారిన తర్వాత కిరణ్మయి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉపేంద్రుడున్నాడని తెలుసుకుని అతడి గురించి కఠినోక్తులు పలికి మళ్ళీ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉపేంద్రుడు ఉన్న చోట తాను ఉండటానికి ఇష్టపడక కిరణ్మయి ఉపేంద్రుని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి అతడి ఇంటికి పంపుతుంది. సతీషునికి కబురు అందజేయమని కోరుతుంది. తప్పనిసరి ఉపేంద్రుడు ఒక చీటీ రాసి దాన్ని సరోజిని చేతికిచ్చి దాన్ని సతీషునికి అందించమని చెప్తాడు. సరోజిని ఉత్తరంతో సతీషుని ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ అతను లేని విషయం తెలియగానే కుతూహలంతో వెళ్ళి సతీషుని ఇల్లంతా తిరిగి చూసి వస్తుంది. అక్కడ సావిత్రి చీరను చూసి విషయమంతా వంటవాని ద్వారా తెలుసుకుని ఆలోచనామగ్న అవుతుంది. అండగా సతీషుడు లేడని చింతపడుతున్న ఉపేంద్రునికి ఆశ్చర్యకరంగా సురబాల అండగా నిలబడి సమయోచిత కార్యభారాన్ని పైన వేసుకోవటానికి సునాయాసంగా సిద్ధపడుతుంది. ఇక 8వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. రక్త మాంసాదులతో ఏర్పడిన ఈ మానవ దేహంలో ప్రతి వస్తువుకి ఒక హద్దు అంటూ ఉంది. మాతృప్రేమ కూడా అపారమైనదేమీ కాదు. దానికి కూడా ఒక హద్దు అంటూ ఉన్నది. రాత్రింబగళ్ళు భారం మోస్తూ రక్త సంచలనం ఆగి మోయలేకపోయేటప్పటికీ కన్నతల్లి కూడా బిడ్డనెత్తుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీనికి కారణం ప్రేమ యొక్క అభావమో లేక సామర్థ్యం యొక్క అభావమో నిర్ణయించే బాధ్యత అంతర్యామి చేతిలో ఉంది, కానీ తల్లి చేతిలో లేదు. అందుకనే ఆ రోజున హరన్ మృతకళేబరాన్ని తల్లి ఒడిలోంచి విడదీసి శ్మశాన వాటికకు తీసుకుపోయినప్పుడు అఘోరమై హృదయాంతరాళంలోంచి వచ్చిన నిట్టూర్పు ఆ అపార జనరాశిలోని ఈ మరణ వార్తను దొర్లించుకుపోయింది. అఘోరమయి జ్వర తీవ్రతలో ఉన్నప్పుడే హరన్ దేహం చాలించాడు. తర్వాత వారం రోజులు ఎలా గడిచిందో కూడా ఆమెకు తెలియదు. ఏదో విధంగా శ్రాద్ధకర్మలన్నీ అయిన తర్వాత ఆమె ఉపేంద్రుని చేయి పట్టుకొని, నాయన, మన పొరుగు మల్లిక వారి పెద్ద కోడలు కాశీ, బృందావనం, ప్రయాగ యాత్ర చేసి రావటానికి వెళ్తూ ఉంది. ఆమె వెంట నేను కూడా వెళ్ళి రాకూడదు అన్నది. ఎందుకు వెళ్ళకూడదు పిన్ని? స్వేచ్ఛగా వెళ్ళవచ్చు కానీ అని అతను కిరణ్మయి మొహం కేసి చూశాడు. కిరణ్మయి తెలుసుకొని, నా కోసం ఏమీ విచారపడవద్దు, నేను పనిదాంతో పాటు ఇక్కడే ఉంటాను అన్నది. కానీ ఉపేంద్రుడు దానికి అనకుండా ఊరుకున్నాడు. కిరణ్మయి కొంచెంసేపు అతని మొహం కేసి చూసి, దివాకర్ బాబు కలకత్తాలోనే చదువుతాడు కదా, ఇక్కడ ఉంటే బాగుండదు, ఎక్కడో పరాయి ఇంట్లో పెట్టే కన్నా నా కళ్ళ ముందు ఉంచితేనే బాగుంటుందిగా, తిండి తిప్పలకి ఇబ్బంది ఉండదు, కలకత్తాలో ఒంటరిగా ఉన్నందువల్ల కలిగే భయాలు కూడా ఉండవు అన్నది. అఘోరమయి తన సంపూర్ణ అంగీకారాన్ని తెలుపుతూ, అలా అయితే ఇంకేం కావాలి, హా పనే చెయ్యి ఉపేంద్ర, అలాగే చెయ్యి, హా పిల్లవాడికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, ఈ హతభాగినికి కూడా అండగా ఉంటాడు, ఎలాగైనా చెయ్యయ్యా, నన్ను కాశీకి పంపించే ఏర్పాటు మాత్రం చూడు అని తనకు ఇలా చక్కని దారి దొరికినందుకు ఆ వృద్ధ నిశ్చింతతో ఒక నిట్టూర్పు విడిచింది. ఇవాళ ఆమె పెదవుల మీద స్మితరేఖలు కూడా కనిపించినాయి. కానీ ఉపేంద్రుడు కిరణ్మయి ధైర్యం చూచి స్తంభించిపోయాడు. ఆమె ఎదుట తీసుకొచ్చి పెట్టిన సమస్యను గురించి ఏం చేయాలో కూడా అతను ఆలోచించుకోలేకపోయాడు. ఏమైనా దివాకరుడు పసిపిల్లవాడు మాత్రం కాదు, నవయువకుడు. మరి ఈ యువతి అతనితో నిర్జన గృహంలో ఒంటరిగా ఉంటూ
పసిపిల్లవానిలా అతని లాలనా పాలనా చూస్తూ ఉండటానికి సంకోచం లేకుండా బాధ్యతంతా నెత్తిన వేసుకోవటం చూచి ఉపేంద్రుని నోటి వెంట మాట రాలేదు. ఈ రమణి ఎంతటి బుద్ధిమంతురాలో కూడా ఉపేంద్రునికి బాగా తెలుసు. కిరణ్మయికి సామాజిక విధి విధానాలు, మంచి చెడ్డలు అన్నీ తెలుసు. దానిలో సందేహమేమీ లేదు. అయితే ఆమెకు అలాంటి సాహసం ఎందుకు కలిగింది? ఈ మాటను ఎలా అనగలిగింది? నిమిషంలో ఉపేంద్రుడు సంశయం చేత ఉత్తేజితమైన తన పర్యవేక్షణాశక్తినంతటినీ జాగ్రత్తపరిచి ఈ సౌందర్యరాశి యొక్క ఆంతర్యాన్ని పరికించాలనుకున్నాడు. కానీ లోపలికి ప్రవేశించడానికి అతనికి ఎక్కడా దారి దొరకలేదు. గట్టిగా ఒక చెంప పెట్టి వెనక్కి తిప్పింది. కొంచెం సేపటి వరకు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అందుకని వారిద్దరికీ ఒక నూతన పరిచయం ఏర్పడింది. ఒక కొత్త ఎరుక కలిగింది. అటువంటి శాంత స్వచ్ఛ వైరాగ్యమూర్తిని తనెన్నడూ చూడలేదు అనుకున్నాడు ఉపేంద్రుడు. ఆ రాత్రి ఆమె వేష విన్యాసాలు చూసి ఆ క్షణమే వచ్చిన ఉపేంద్రునికి సతీషునికి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆమె సౌందర్య రాశి, అలంకార ప్రతిమ అనుకున్నారిద్దరు. మరి ఈనాడు అలంకార విహీనమైన ఆ వైధవ్య వేషం చూచి ఆమెను ఏనాడూ చూడలేదు అనిపించింది ఉపేంద్రునికి. హఠాత్తుగా వచ్చిన నవచైతన్యంలాగా, అగ్నిపర్వతంలాగా పొంగులెత్తి పైకి లేస్తున్న ఆమెలోని అపార సౌందర్య గరిమను కళ్ళతో చూడవలసిందే కానీ చెయ్యి వేసి స్పృశించకూడదు. దానిని స్పృశించ తలపెట్టినవాడు మండి భస్మమైపోతాడు. ఈ అగ్నిశిఖలాంటి విధవ దివాకరుని దగ్గరకు తీసింది. సంకోచ భయాలతో కాకుండా యథార్థమైన అధికార గర్వంతోనే, దుస్సాహసంతోనే. అందులో తన స్వార్థమేమీ ఉన్నట్లు కనబడలేదు. ఉపేంద్రుడు అప్పుడేమీ అనలేకపోయినా ఈ విధవ దృష్టికి దివాకరుడు ఒక పసిపిల్లవాడిలా కనబడుతున్నాడని మాత్రం గ్రహించాడు. ఆ రోజున సతీషుని మరిదిలాగా పంపమని బలవంతం చేసిన సంగతి కూడా ఇవాళ స్పష్టమైంది. అతని పరితప్త హృదయం మెదలకుండా చేతులు జోడించింది. ఈ మహామాయ ముందు తన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంది. ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. కిరణ్మయే ముందు కదిలించింది. ఉపేంద్రుని మొహం కేసి కొంచెంసేపు దీనంగా చూసి, దివాకరుని నా వద్ద ఉంచలేరా అన్నది వినయస్వరంతో. ఉపేంద్రుడు మంత్రముగ్ధునిలాగా, ఎందుకు ఉంచను వదినా, మీరు వాడి బరువు బాధ్యతలన్నీ వహించటం చాలా అదృష్టమైన సంగతి అన్నాడు. ఇంతకాలానికి ఇవాళ ఉపేంద్రుడు ఆమెను ఆత్మీయురాలుగా సంబోధించాడు. దివాకరుడు నా వంటే వచ్చాడు, బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడేమో, లేకపోతే ఇప్పుడే పిలిచి చెప్తాను అన్నాడు మళ్ళీ. ఈ మాట విని కిరణ్మయి ఆశ్చర్యపడిపోయింది. ఈసారి ఆమె నోటి నుండి మాట రాలేదు. ఆనంద ప్రవాహం అకస్మాత్తుగా ఆమె హృదయాన్ని ముంచివేసినట్లయింది. ఆమె క్షణంసేపు ఉపేంద్రుని వైపు నుండి మొహం తిప్పుకుని సంభాళించుకోవటానికి ప్రయత్నించసాగింది. ఇంత ఆత్మీయత, దానిలో కూడా ఎంత మాధుర్యం ఉంది! దానికోసమే ఆమె ఒక యుగం నుండి తహతహలాడుతూ ఉంది. సతీషుడు వదినే అని పిలుస్తూ ఉంటాడు, దివాకరుడు కూడా అలానే పిలుస్తాడు. కానీ దానిలోనూ దీనిలోనూ ఎంత భేదం ఉంది! అంతా ఒక్కసారి మాట్లాడకుండా ఆగేటప్పటికీ అఘోరమయ్యి మనసులో శంకించింది. ఒకరు ఒప్పుకునేటప్పటికీ ఒకరు మొహం తిప్పుకున్నారు. ఆమె ఇక ఆగలేక, నాయనా ఉపేంద్ర, అలా చేస్తే నా ప్రయాణానికేమీ విఘ్నం కలగదుగా, నువ్వు చెప్పమంటే వెళ్ళి మల్లిక్ గారి కోడలికి చెప్పి వస్తాను అన్నది. ఉపేంద్రుడు కిరణ్మయి కేసి మళ్ళీ ఒకసారి చూసి, నా ఆటంకం ఏమీ లేదని చెప్పేశాగా పిన్ని, మీ కోడలి అభిప్రాయం తెలుసుకోవడం మంచిది. ఆమె కూడా ఇష్టపడితే నీ ప్రయాణానికి ఇంకేమీ అడ్డంకులు ఉండవు అన్నాడు. అయితే వెళ్ళదా నాయనా, వారితో ఇప్పుడే వెళ్ళి చెప్పి వస్తాను, ఎప్పుడు బయలుదేరతారో కూడా కనుక్కొస్తాను అని అఘోరమయ్యి వెంటనే దాసిదాన్ని పిలుచుకొని పొంగిపోతూ కిందకు దిగిపోయింది. ఆమె ఈ తొందరపాటు చూసి ఉపేంద్రుడు మనసులో చాలా సంతృప్తి పడ్డాడు. బాగానే ఉంది,
కొంతకాలం పాటు ఆమె యాత్రలు చేసి రావటం చాలా అవసరం అన్నాడు. కిరణ్మయి కొంచెం పరధ్యానంలో ఉంది. సమాధానం రాకపోయేటప్పటికీ, మీ అంగీకారం నిశ్చయమేగా అన్నాడు ఉపేంద్రుడు. మళ్ళీ ఉపేంద్రుని కంఠస్వరం విని ఆమె కొంచెం ఆశ్చర్యంతో అతని మొహం కేసి చూస్తూ ఉండిపోయింది. ఎందుకు నిశ్చయం కాదు? ఇది ఎటువంటి అంధకూపమో మాకు తెలుసు. ఈ దుఃఖగుణాల నుండి బయటపడి కొన్నాళ్లపాటు సుఖంగానైనా ఉంటుంది. వెళ్ళనీయండి అన్నది తలవని తలంపుగా. ఈ మాటలు ఉపేంద్రుని హృదయంలో దుఃఖం కలిగేట్టు చేశాయి. కొంచెంసేపు మౌనంగా ఉండి వ్యధిత హృదయంతో ఈ దుఃఖగుణాల నుండి ఆమె ఒక్కతే కాదు, మీరు కూడా బయటపడితే మంచిది అన్నాడు. కిరణ్మయి అతని కేసి కాతర దృష్టితో చూసి, నా అనేవారు ఎవరున్నారు వెళ్ళటానికి అన్నది. మీ కన్నవారెవరూ లేరా అన్నాడు ఉపేంద్రుడు. మీ కన్నవారు ఎవరూ లేరా అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, పుట్టిల్లు ఎక్కడో కూడా తెలియదు. మేనమామ గారింటి వద్ద పెరిగాను. ఈ 8 సంవత్సరాల నుండి వారి అంతు కూడా లేదు. 10 ఏళ్ల ప్రాయంలో పెళ్ళయింది. అప్పుడే వచ్చాను ఈ ఇంటికి. బతికి ఉండగా ఈ ఇంట్లో నుంచి కదలను కూడా లేదు అన్నది. ఉపేంద్రుడు చాలా వ్యధపడ్డాడు. కొంచెంసేపు ఆలోచించి, అయితే పిన్నితో పాటు మీరు కూడా కాశీకి వెళ్ళకూడదు? కాలము గడుస్తుంది, యాత్ర చేసినట్లు అవుతుంది అన్నాడు. కానీ కిరణ్మయి ముఖభావం చూసి చకితుడైపోయాడు. ఇలాంటి సూచన చూసి ఆమె ఏమీ సంతోషం కనపరచలేదు. నిరుత్సాహంతో మెదలకుండా చూస్తూ ఊరుకుంది. ఆమె ఇల్లు వదిలి వెళ్ళదలుచుకోవటం లేదని ఉపేంద్రుడు వెంటనే గ్రహించి, అయితే మీరు ఇల్లు వాకిల్ని గురించి విచారపడుతున్నారా? ఏమీ విచారపడొద్దు. ఏమీ చెడిపోకుండా దాని బందోబస్తంతా నేను చేస్తాను అన్నాడు. ఈసారి కిరణ్మయి మొహం తిప్పుకొని నవ్వుకుంది. ఆ రాత్రి నేనన్న వెర్రి మాటలకి ఆ మాటల్ని మనసులో పెట్టుకొని మీరిలా మాట్లాడుతున్నట్టుంది అన్నది ఆమె. ఉపేంద్రుడు సిగ్గుపడి, కాదు, అదేమీ కాదు. ఒకవేళ అన్నా దాన్ని వెర్రితనమని ఎందుకనాలి? అలాంటి పరిస్థితిలో గట్టి భద్రం ప్రతివారికి ఉండక తప్పదు అన్నాడు వెంటనే. కిరణ్మయి తన్ను నిందించుకుంటూ, ఒక్కసారిగా ఇంటి గట్టి భద్రమా అన్నది నవ్వి. ఎందుకుండదు? తన ఇల్లు వాకిలి ఆస్తిపాస్తుల యందు మమత ఎవరికుండదు, భవిష్యత్ చింత ఎవరికుండదు. మీరటువంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. దానిలో అసహజం ఏమీ లేదు అన్నాడు ఉపేంద్రుడు. లేకపోవడమే మంచిది. కానీ నేను ఇప్పుడు దాన్ని వట్టి పిచ్చితనమంటాను. మీ మీద కూడా అనుమానపడ్డాను, ఎంతో కటువుగా మాట్లాడాను. అది తలపుకొచ్చినప్పుడు సిగ్గుతో చచ్చిపోతాను అంటూ ఉండగానే ఆమె సహజ సుందర వదనం కృతజ్ఞతతో కూడుకున్న సంతాపంతో నిండిపోయింది. దానిమీద ఉపేంద్రుడేమీ మాట్లాడలేక మెదలకుండా ఆమె కేసు చూస్తూ ఉండిపోయాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి, కానీ ఆ మమత ఇప్పుడేమైంది బాబు? ఈ ఇల్లు నాదవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఉన్నా లేకపోయినా దారి తల చెట్టు కింద నుంచి ఎవరూ తొలగించలేరుగా. నాకదే చాలు అన్నది మళ్ళీ. దీనికి కూడా ఉపేంద్రుడేమీ మాట్లాడలేదు. ఈ నూతన విధవ వైరాగ్యం చూచి అతని హృదయం శ్రద్ధా మాధుర్యంతో నిండిపోయింది. ఇల్లు వాకిలి ఏమీ అడ్డంకులు కావు గాని అత్తగారి వెంట యాత్ర చేసి వచ్చినంత మాత్రాన నాకు శాంతి కలుగుతుందా? ఆ ప్రదేశాలంతటా జనం గుమికూడి ఉంటారని విన్నాను అంది కిరణ్మయి. ఉపేంద్రుడు తలకాయ ఊగించి, తీర్థస్థానాల్లో జనం గుమికూడే ఉంటారు. మీకు ఇంకేం లేకపోతే తీర్థయాత్ర ఒక పనేగా అన్నాడు. మళ్ళీ కిరణ్మయి ఉపేంద్రుని కేసి చూసి మొహం తిప్పుకుని నవ్వుకుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాక ఉపేంద్రుడు ఏదో చెప్పబోతూ ఉండేటప్పటికీ పక్క గదిలోంచి దివాకరుడు బయటికి రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు. నువ్వు ఇంతసేపటి నుంచి ఈ గదిలోనే ఉన్నావా? దివాకర్ బాబు నా పుస్తకాలు సర్దుతున్నాడు. నేను చెప్పటం మర్చిపోయాను, క్షమించాలి అన్నది కిరణ్మయి. దివాకరుడు దగ్గరకొచ్చి నిట్టూర్పు విడిచి, ఎన్ని పుస్తకాలు, అంత చిందరవందరగా పడి ఉన్నాయే వదినా, తెరిచి చూస్తే వీటన్నిటినీ ఎంతో ప్రయాసతో చదివినట్టు కనబడుతూ ఉంది. కిరణ్మయి అతని మాటల్ని సమర్థిస్తూ, నిజమే, చదివితే అలాగే చదవాలి అన్నది. దివాకరుడు సిగ్గుపడి,
నాకు సంస్కృతం రాదు, అయినా ఒకసారి చదివి ప్రయత్నిస్తాను. ఇది కఠోపనిషత్ అన్నాడు. ఇన్ని పుస్తకాలుండగానే నీకు కఠోపనిషత్తే నచ్చిందా అన్నది కిరణ్మయి. దివాకరుడు ఈ ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆమె మొహం కేసి చూస్తూ, ఇంతకంటే మంచి పుస్తకం లోకంలో ఇంకేముంది వదినా? దీన్ని చదవటం నాకు అనధికార ప్రయత్నం కావచ్చును, అర్థం చేసుకోలేను, అయినా శక్తి కొలది ప్రయత్నించటం విధి కదా అన్నాడు. కిరణ్మయి చిరునవ్వుతో, నువ్వు అనుకున్నదేమీ కాదు బాబు, ఈ విధంగా ప్రయత్నించితే దానికేమీ విలువ ఉండదు. అక్కడక్కడ కొంత భాగం బాగుండొచ్చు, చేతిలో ఏమీ పని లేకపోతే ఆత్మ పరమాత్మకు సంబంధించిన విచిత్రమైన సంగతులు చదువుతూ ఉంటే కాలం గడిచిపోతుంది అంతే అన్నది. ఈ మందహాసం చూసి దివాకరుని ముఖం ఒక్కసారి వెలవెలపోయింది. ఏమిటంటావు వదినా? ఉపనిషత్తులు వేదాలని వింటానే, దానిలో ప్రతి అక్షరము పరిపూర్ణ సత్యంతో నిండి ఉంటుంది కదా అన్నాడు. అతని ఆశ్చర్య ఆధిక్యతను చూసి కిరణ్మయి మళ్ళీ నవ్వింది. ఏ ధర్మగ్రంథము సంపూర్ణ సత్యం కానేరదు, వేదం కూడా ధర్మగ్రంథమే, అందుచేత దానిలో కూడా మిథ్యావాదానికి ఏమీ తక్కువ లేదు అన్నది. దివాకరుడు వెంటనే రెండు చెవులు మూసుకుని, వేదం మిథ్య, ఇంకేం అనకండి, విన్నా పాపం. వేదం మిథ్య అంటే లోకులు వేదవాక్యం అన్న శబ్దాన్ని నిశ్చిత సత్యార్థంగా పరిగణిస్తారు కదా, వేదాలు మానవులు రాసినవా ఏమిటి మిథ్య కావటానికి అన్నాడు. అతని ఆవేశం చూచి కిరణ్మయి పక్కపక్క నవ్వింది. దివాకరుడు చెవుల మీద చేతులు తీసి తన ఆవేశానికి సిగ్గుపడుతూ, నిజంగా అలా అన్నా విన్నా పాపం వదినా, వేదాలు మిథ్య అవుతాయా? అవి ఇతర గ్రంథాల లాంటివా ఏమిటి? శివవాక్కు అని చెప్పి లోకులు 2-3 శ్లోకాలు 5-6 పుక్కిటి పురాణాలు చేర్చటానికి. వేదం అంటేనే సాక్షాత్ సత్యమని అర్థం అన్నాడు. కిరణ్మయి పెదవుల మీదకొచ్చిన నవ్వుని ఆపుకుని గంభీరంగా, నాకేం తెలుసు, ఎన్ని సంగతులు చెప్పాను, అయినా నువ్వు కూడా ఒప్పుకున్నావుగా, ధర్మగ్రంథాల్లో కూడా శివవాక్కులు అని చెప్పి పుక్కిటి పురాణాలన్నీ ఇరికిస్తారని అన్నది. దివాకరుడు ఆమె మాటను ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల కిందట అతను ఏదో మాసపత్రికలో పురాణాలను గురించిన విమర్శ ఒకటి చదివాడు. అందుకనే వేదాలను మిథ్య అనటం ఒట్టి అన్యాయం. పురాణాల్లో పుక్కిటి పురాణాలు, మిథ్యా శ్లోకాలు అలాంటివైతే ఉండొచ్చు, కానీ మిథ్య అనేది ఎక్కువ కాలం నిలువజాలదు కదా, 2 రోజులుంటే దానంతట అదే బయటపడుతుంది అన్నాడు. ఎలా బయటపడుతుంది? అది నాకు సరిగ్గా తెలియదు, కానీ మిథ్యను సూక్ష్మ విమర్శ చేస్తేనే ఏది మిథ్యో ఏది తథ్యమో పండితులకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు వేదాలను సత్యం కాదనటం చాలా అన్యాయం, అసంగతం కూడా అన్నాడు దివాకరుడు. ఉపేంద్రుడు ఇంతవరకు కిరణ్మయి చేసే ఈ పరిహాసాల ఉద్దేశమేమిటో ఊహించలేక వారి వాద వివాదాలు వింటూ ఊరుకున్నాడు. కిరణ్మయి అతని కేసు చూచి చిరునవ్వు ఆపుకుంది. మళ్ళీ దివాకరునితో గంభీరంగా, నాకేం తెలుసు బాబు, ఒక ధర్మగ్రంథంలో చదివాను. ఒక బ్రాహ్మణ యువకుడు ఎందుకో యముణ్ణి కలుసుకోవటానికి వెళ్ళాడట. ఆ సమయంలో యముడు ఇంటి వద్ద లేడు, బహుశా అత్తవారింటికి వెళ్ళుంటాడు. 3 రోజులకి ఇంటికి తిరిగి వచ్చి బ్రాహ్మణ యువకుడు పస్తు ఉన్నాడని, ఏమీ తినలేదని విన్నాడట. ఒకటి బ్రాహ్మణుడు, దాని మీదట అతిథి. యముడు చాలా దుఃఖపడ్డాడు. చివరికి విధేయతతో, నువ్వు 3 రోజుల నుండి పస్తులున్నావు, దానికి బదులుగా 3 వరాలు కోరుకోమన్నాడు అన్నది. కథ పూర్తి కాకముందే దివాకరుడు పక్కున నవ్వి, ఇది ఎక్కడి కథ వదినా అన్నాడు. కిరణ్మయి శాంతంగా, చదివిన విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా అలాంటి ఘటన జరుగుతుందా? నీకు దీని యందు నమ్మకం ఉందా అన్నది. ఎప్పటికీ ఉండదు, అంతా అసంభవం. అసంభవం ఎందుకని? ధర్మశాస్త్రాల్లో ఉన్న సంగతేగా. ఏ ధర్మశాస్త్రంలోనైనా ఉంటే ఎవరి కల్పనో అయి ఉంటుంది. కల్పన అని ఎలా తెలుసు బాబూ? ప్రతివాడికి ఆలోచించుకునే శక్తి ఉంటుంది వదినా. నాకు ఎక్కువగా తెలియని సంగతి నిజమే, కానీ ఇది స్వకపోల కల్పన అనటంలో మాత్రం అనుమానం లేదు. అలా ఎప్పటికీ జరగదు. ఈ విధంగానే అందరూ తమ తమ తెలివితేటలతో ఇది తథ్యమని, ఇది మిథ్యయని నిర్ణయించగలరు.
అంతకు తప్ప నిజానిజాలు తెలుసుకోవటానికి మరో ఉపాయం ఏముంది? కానీ ప్రతి ఒక్కరికి ఒకే అభిప్రాయం ఉండదు కదా. నువ్వు సత్యము అనుకున్న దాన్ని అర్థం చేసుకోలేకపోతే నా మీద నేరం మోపితే లాభం లేదు అన్నది కిరణ్మయి. లాభం లేని సంగతి నిజమే, వెంటనే అందుకున్నాడు దివాకరుడు. అయితే చూడు బాబు, ఆ విషయంలో భేదాభిప్రాయం కలిగినంత మాత్రాన నేరం మోపలేరు కదా. హృదయానికి మనసుకి అతీతమైన వస్తువుని గురించి ఎంతో అనైక్యత ఉంటుంది. ఈ విషయంలో మనకు అభిప్రాయ భేదాలు లేవు. ఈ ఘటన మన బుద్ధికి అతీతమైనదని ఇద్దరం అనుకుంటున్నాం. ఇది పుక్కిటి పురాణమేనా బాబు అన్నది కిరణ్మయి. కిరణ్మయి అతన్ని ఎక్కడికి దింపుకుపోతుందో తెలుసుకోకుండానే దివాకరుడు అవును అన్నాడు. కిరణ్మయి మళ్ళీ నవ్వి, సరే, నా పుక్కిటి పురాణంలో శేషభాగం నీ చేతుల్లో ఉన్న ఆ పుస్తకంలోనే దొరుకుతుంది అన్నది. దివాకరుడు ఆశ్చర్యంతో, ఈ ఉపనిషత్తులోనా అన్నాడు. కిరణ్మయి కూడా అలాగే కౌతుక స్వరంతో, దానిలోనే దొరుకుతుంది, ఎక్కువ వెతకనవసరం లేదు. అది చూచిన తర్వాత దానిలో ఉన్నదంతా అసత్యం కాదని అపోహ ఉండదు అన్నది. దివాకరుడు మాట్లాడలేదు, మొహం వాడిపోయింది. హతబుద్ధునిలాగా చూస్తూ కూర్చున్నాడు. కిరణ్మయి ఉపేంద్రుని మౌనవదనం కేసి చూసి, మీ అభిప్రాయం ఏమిటి ఉపేంద్రబాబు అన్నది. ఉపేంద్రుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దివాకరుడు సంభాళించుకొని, ఇది రూపకం కూడా కావచ్చుగా అన్నాడు. కావచ్చు, కానీ రూపకం సత్యం కాదు. ఈ పుస్తకంలో మొదటి నుండి చివరి వరకు మిథ్య కాదని, తథ్యమూ కాదని బుద్ధి యొక్క తారతమ్యాలను బట్టి ఆలోచించి చెప్పొచ్చు. నీ బుద్ధి దాన్ని 16 అణాల యథార్థం అనుకుంటే, నా బుద్ధి దాన్ని 15 అణాల అబద్ధం అనుకోవచ్చు. దానిలో నేను చేసిన అన్యాయం ఏముంది అన్నది కిరణ్మయి. దివాకరుడు చేతిలోని పుస్తకం కేసి మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. కిరణ్మయి మాటలు అతని హృదయాన్ని బాధ పెట్టసాగినాయి. కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, నువ్వు మిథ్య అనుకున్న దానిలో ఏదైనా గూఢ రహస్యం ఉండకూడదా వదినా? అందుకనే అన్నాడు. అందుకనే మిథ్యను సృష్టించింది. నీవు ఊహించింది యథార్థం, సంభవం అని నేను ఒప్పుకుంటాను. అయినా ఊహ ఊహే. ఉద్దేశము, రహస్యము ఏదైనా మార్గం మాత్రం మంచిది కాదు. మిథ్య అపోహలో సత్య ప్రచారం జరగదన్న సంగతి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. తమ తెలివితేటల్ని బట్టి ప్రతివారు తెలుసుకోగలరు. ఇవాళ తెలుసుకోలేకపోతే రేపు తెలుసుకుంటారు. ఒకరు తెలుసుకోలేకపోతే ఇంకొకరు తెలుసుకుంటారు. ఎవ్వరూ తెలుసుకోలేకపోయినా దానికి మిథ్యా భూమికను జోడించి రుచివంతం చేయటం ఏమీ అన్యాయం కాదనుకున్నారు. బాబూ, మిథ్య సదా పాపమనుకుంటారు కదా. మిథ్యతో తథ్యాన్ని కలిపి చెప్పినంత పాపం ప్రపంచంలో ఇంకేముంటుంది? దివాకరుని వదనం ఉదాసీనమైపోయింది. మౌనంగా ఊరుకున్నాడు. కిరణ్మయి అతని ముఖం చూసి అతని మనోభావాల్ని గ్రహించింది. దీనిలో చింతపడవలసిన విషయమేమీ లేదు. సత్యాన్ని అందరూ సదా సర్వావస్థలయందు స్వీకరించటానికి ప్రయత్నించాలి. దానివల్ల వేదాలు, ధర్మశాస్త్రాలు కూడా అబద్ధమైనా సరే అవి సత్యం కంటే మించినవేవీ కాదు. సత్యం ముందర వాటికేమీ విలువ ఉండదు. హఠంతో గాని, మమతతో గాని, బహుకాల సంస్కారంతో గాని కళ్ళు మూసుకొని అసత్యాన్ని సత్యమనటం పౌరుషమేమీ కాదు అన్నది కోమల స్వరంతో. కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, నేను అనుకున్నంత మాత్రాన అవి అసత్యాలైపోతాయనుకోవద్దు. సత్యమా అసత్యమా అన్న సంగతి తెలుసుకుని గ్రహించడం కానీ త్యజించడం కానీ ఉచితం. కళ్ళు మూసుకొని ఒప్పుకున్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. అందువల్ల దాని గౌరవం ఉండదు అన్నది. దివాకరుడు కొంచెంసేపు ఉన్న తర్వాత, అయితే వదినా, ఊహాతీతమైన విషయాలను గురించి మనన చేసి సత్యమో అసత్యమో మీరెట్లా నిశ్చయించగలరు అన్నాడు. ఎందుకు నిశ్చయించలేను? ఊహాతీతమైన విషయాన్ని బుద్ధి బాహ్యం అనుకుని దూరంగా ఉంచుతాను. మాటల్లో దానిని అవ్యక్తం, అబోధ్యం అంటాను. అవసరం వస్తే దాని గురించి బోధించడానికి కానీ తెలుసుకోవటానికి కానీ ప్రయత్నించను. వారి విషయం కూడా నమ్మను. నువ్వు ఈ పుస్తకాలన్నీ చదవలేదు. చదివితే సర్వత్రా ఇదే ప్రయత్నం, ఇదే పంతమని గుర్తిస్తావు. ఒకటి తన వైపుకు లాగితే మరొకటి ఇంకొక వైపుకు లాగుతుంది. అది అబోధ్యం అని చెప్తారు. మళ్ళీ ఆ నోటితోనే తమ కళ్ళారా అంతా చూసి వచ్చామని కూడా చెప్తారు. లభ్యం కాని దాన్ని పొందటానికి పేజీలకు పేజీలు నింపుతారు. ఎలా? జీవితంలో ఎప్పుడూ
ఎర్ర రంగు చూడని వానికి ఎర్ర రంగు ఫలాందని నోటితో చెప్పటం ఎలా? చెప్తే గ్రహించుకోలేనప్పుడు క్రోధం వస్తుంది. తన్ను తాను కొడతానని బెదిరిస్తారు. మాటల్లో మటుకు మహాఘనంగా కనిపిస్తాయి. నిర్గుణం, నిరాకారం, నిర్వికారం ఇవన్నీ చెప్పుకునే మాటలు. వాటికి అర్థమేమీ ఉండదు. ఏదైనా అర్థమున్నా ఈ మాటను ఆవిష్కారం చేసిన వారే. దీన్ని గురించి ఏమి చింతపడొద్దు, చింతించిన లాభముండదు, వ్యర్థ పరిశ్రమ అన్నారు కదా. దివాకరుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని తర్వాత మెల్లగా, అయితే నువ్వు ఆత్మను ఒప్పుకుంటావు వదినా అన్నాడు. లేదు. ఎందుకని? మిథ్య కాబట్టి. అదీగాక సర్వం నాశనం అవుతుంది. అమూల్యమైన మన ఈ అహంకారం మాత్రం ఎప్పటికీ నాశనం కాదనుకునేంత దంభం లేదు నాలో. నా మరణానంతరం కూడా నా అహంభావం అలాగే ఉండాలన్న కోరిక కూడా లేదు నాలో. అయితే భగవంతుని కూడా ఒప్పుకోవా? కిరణ్మయి నవ్వి, ఇంత భయంతో అడుగుతావెందుకు బాబు? దానిలో భయపడవలసిన విశేషం ఏమీ లేదు. నేను ఒప్పుకోకుండా కూడా ఉండలేను అన్నది. దివాకరునికి గాఢాంధకారంలో ఒక వెలుగు రేఖ కనిపించినట్లయింది. నువ్వు వారిని గురించి ఎలా చింతన చేస్తావు అన్నాడు. అజ్ఞేయం అనుకున్న వారిని గురించి చింతన చేయను కూడా. వస్తుతః అచింత్యాన్ని గురించి చింతన ఎలా చేయను? అందుకని అసంభవాన్ని సంభవం చేయటానికి నేనెప్పుడూ ప్రయత్నించను. ఏ వస్తువునైనా పెంచి పెద్దదాన్ని చేయగలం, ఇంకా పెంచి ఇంకా పెద్దదాన్ని చేయగలం. కానీ దాన్ని లాగి అనంతం చేయాలన్న పొరపాటు నా వల్ల ఎప్పుడూ జరగనే లేదు అన్నది కిరణ్మయి. అయితే దాన్ని గురించి ఊహించను కూడా లేదా? ఊహించగలం, కానీ అల్పమనుకుని ఊహించగలం. మానవుడికి గుణదోషాలను అంటగట్టి చిన్న దైవంగా భావించి అశిక్షితులు శ్రద్ధాభక్తులతో కొలిచినట్లు ఊహించగలం. లేకపోతే జ్ఞానాభిమానంతో పరమాత్మ అంటూ ఊహించేవాళ్ళు తమ్ము తాము మోసపుచ్చుకుంటారు. తర్వాత ఉపేంద్రుడి మొహం కేసి చూసి చిరునవ్వుతో, మీరు మహాచతురులు. మేమిద్దరం వివాదపడి ఇప్పటికి బయటపడ్డాం. మీరు నోరు మెదల్చకుండా బెట్టుగా కూర్చున్నారు. మీకు సర్వస్వం తెలుసునని నేను ఎరుగుదును, కానీ మీ మనస్సులో మాట ఎవ్వరికీ తెలియనీరు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు నవ్వి, లేదు వదినా, ఈ విషయంలో నేను బొత్తిగా అజ్ఞానిని. నేను మెదలకుండా మీ చర్చలు వింటున్నాను అన్నాడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, పరిహాసం ఆడుతున్నారు అన్నది. లేదు వదినా, నిజం చెప్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఇంత విద్యను ఎప్పుడు గడించారా, ఎప్పుడు మననం చేసుకున్నారా అని ఆలోచిస్తున్నాను. ఈ పొగడ్త విని కిరణ్మయి హృదయం ఒక్కసారి ఉప్పొంగిపోయింది. కానీ ఆమె దాన్ని కనపరచకుండానే, లేదు అలా అనకండి, నేను వట్టి అజ్ఞానినే, ఏమీ తెలియదు. శాస్త్రాల్లోని అతిశయోక్తులు చూస్తే నాకు ఒళ్ళు మండుకుపోతుంది, సంభాళించుకోలేను. నీకు నాకు తెలియదు అనిపించుతుంది. ఇంకా ఈ బల ప్రకర్ష ఎందుకు? ఇది చెయ్యి అది చెయ్యమని అమలు చేస్తారెందుకు? ఈ మిథ్య ఆడంబరం, ఈ పటాటోపం ఎందుకు? భగవంతుడు చేసేది అక్షరాల ఆచరిస్తామని దాంభికంగా కబుర్లు చెప్తారు. పడుకుంటూ లేస్తూ తింటూ తేపుతూ ప్రతి నిమిషంలోనూ ప్రతి పనిలోనూ వారు భగవంతుడిని స్మరించుకుంటూ ధర్మం ప్రదర్శిస్తారు. అలా నవ్వు, ఇలా ఏడువు, అది అలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇదంతా బలవంతం కాకపోతే ఇంకేమిటి? కానీ వింత ఏమిటంటే ఏ శాస్త్రకారుడు కూడా తన అనుశాసనాలకు కారణం చెప్పే అవసరం గుర్తించలేదు. అలా చేస్తే గోహత్యాపాపం తగులుతుంది, ఇలా చేస్తే బ్రహ్మహత్యాపాతకం కలుగుతుంది, నువ్వు సర్వనాశనమవుతావు, నీ 4 తరాల వరకు నరకంలో పడి ఉండవలసిందే. ఎందుకు వెళ్తారు? నీతో చెప్పిందెవరు? స్మృతి పురాణాదులన్నీ ఈ విధంగానే బలవంతంగా గుడ్లెర్ర చేసే. నిజం చెప్తున్నాను, ఈ బలవంతం, ఈ ఆధిక్యత అసహ్యం అనిపిస్తోంది అన్నది. ఉపేంద్రుడు ఏమీ మాట్లాడలేదు. కానీ దివాకరుడు తన చివరి మాట అన్నాడు. మన మంచి కోసమే వారలా నొక్కి చెప్పి ఉంటారు. కిరణ్మయి మండిపడింది. అలాంటి మంచితనం ఏమవసరం బాబు? వారే మనుషులైనట్టు, తక్కిన దేశవాసులంతా పశువులైనట్టు, వారిని దారికి తీసుకురావటానికి అవతరించినట్లు ఉన్నది. తన మంచి తన బాగు ఎవరు కోరుకోరు? నచ్చ చెప్తే చాలు సరిపోతుంది. ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే చెడు అని వారు చెప్పలేరు.
ఈ దారిని నడిస్తే మనకు మంచని వారు చెప్పలేరు. దానికోసం ఇలా కళ్ళెర్ర చేయటం, ఇంత మిథ్యాడంబరం పన్నేటువంటి అవసరం ఏముంది అని ఆమె ఉగ్రురాలైపోయింది. ఉపేంద్రునికి ఒక్కసారి ఆ మొదటి రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. అదే మూర్తి, బోన్లో ఉన్న ఆడసింహంలాగా అదే గర్జన. ఆఖరికి ఈమెకు కావలసిందేమిటి? ఎవ్వరి మీద ఈమెకింత క్రోధం? శాస్త్రాల నుండి, శాస్త్రకారుల నుండి ఈమె ముక్తి పొందదలుచుకుందా? ఆమెను శాంతపరచాలనే ఉద్దేశంతో ఉపేంద్రుడు వినయంగా చిరునవ్వుతో, మీ సవాళ్లకు మేమిద్దరం జవాబు చెప్పలేనంత మాత్రాన ఇంకెవరూ చెప్పలేరు అనుకోవద్దు. ఆవిడ ముందు మీరు కూడా తర్కంలో తల ఒగ్గవలసి వస్తుందనుకుంటాను అన్నాడు. కిరణ్మయి తన ఉత్తేజనను తెలుసుకుని లోలోన సిగ్గుపడింది. ఆమె కూడా చిరునవ్వుతో, ఆవిడెవరు చెప్దురు అన్నది. ఉపేంద్రుడు గంభీరంగా, మీరు పరిహాసం అనుకోవద్దు, నిజం చెప్తున్నాను. ఆవిడను తర్కంలో ఓడించుతాననే ఆశ పెట్టుకోవద్దు. ఎక్కువగా ఆమెకు చదివే అవకాశం కూడా చిక్కలేదు, కానీ తర్క నైపుణ్యం ఆమెలో చాలా ఉంది. ఈ విషయాలంటే ఆమెకు చాలా ఇష్టం కూడాను. మీరు ఆమెను ఓడించితే అప్పుడు అనుకుంటాను అన్నాడు. కిరణ్మయి ఉత్సాహంతో, ఓడించలేకపోయినా కొంత నేర్చుకుంటాను అని చిరునవ్వు నవ్వి, అసలు ఎవరేమిటి ఆమె, మా చెల్లెలు కాదు కదా అన్నది. ఉపేంద్రుడు నవ్వి, అవును ఆమె, నిజంగా ఆమెలో అద్భుతమైన ఆలోచన శక్తి ఉంది. ఆమె తర్కబుద్ధిని చూచి అప్పుడప్పుడు నేను కూడా నోరు మెదల్పలేను. ఏమీ సమాధానం ఇవ్వటానికి, ఏమీ ప్రశ్న వేయటానికి కూడా తోచదు అన్నాడు. ఉపేంద్రుని నోట సురబాల ప్రశంస విని ముఖదీప్తి నల్లబడిపోయింది కిరణ్మయికి. ఆమె ఈ విషయాన్ని ఇంకా పొడిగించాలనుకున్నది కానీ ఈర్ష్య అగ్ని ఆమె శరీరం అంతటా ఆవరించి గొంతు పిసికినట్లయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఉపేంద్రుని ధ్యానం అటుపోలేదు. ఈ విషయంలో ఆమెతో మీకెప్పుడూ చర్చ జరగనట్టుంది అన్నాడు. కిరణ్మయి తల ఊగించి, లేదు, ఆమె ఇక్కడ ఉన్నది 2 రోజులేగా, అదీగాక సావకాశంగా మాట్లాడుకునే సమయం కూడా కాదు. పదండి, ఇవాళ ఒక్కసారి మీ తర్క వాగీశ్వరిని చూచి వద్దాం అన్నది. ఉపేంద్రుడు నవ్వి, ఆమె తార్కికురాలేమీ కాదు వదిన. అసలు ఆమె ఈ విషయంలో తప్పితే ఇంక ఏ విషయంలోనూ తర్కించదు. మీరు చెప్పినట్టల్లా ఒప్పుకుంటుంది. 2-3 రోజులున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. కావాలంటే ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు. కిరణ్మయి ఆతృతతో, వద్దు బాబు వద్దు, ఇక్కడికి రప్పించి నేను ఆమెను కష్టపెట్టదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న 2 నాళ్ళు ఆమె పడిన కష్టాలు చాలు. ఆమెను ఇంకా ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు. అదే నా మహాభాగ్యం అనుకోవచ్చు. నన్ను తీసుకెళ్ళండి, నేనే వస్తాను. అయితే అలాంటి తార్కిక గురువును ఉంచుకొని కూడా మీ అన్నదమ్ములిద్దరూ నా మాటలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు అన్నది. కిరణ్మయి ఈ మాటలు మామూలు పరిహాసంతోనే అన్నది, కానీ ఆమె అంతర్వేదన వల్ల చివరి మాటలు కొంచెం కఠోరమనిపించాయి ఉపేంద్రునికి. దివాకరుడు మెదలకుండా ఊరుకున్నాడు. లేదు వదిన, ఆమె యుక్తులన్నీ నేర్చుకోలేవు. ఎన్నిసార్లు విన్నా వాటిని హృదయంలో ఉంచుకోలేకపోయాను. భగవంతుణ్ణి నమ్మేవారు ఇది అతని ప్రభావమే అంటారు. నిజం చెప్తున్నాను వదిన, అనేకసార్లు ఈర్ష్య కలిగింది. దాని సహస్ర భాగాలలో ఒక్క భాగం దక్కిన ధన్యుణ్ణయ్యేవాణ్ణి అన్నాడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అన్న మాటలు కిరణ్మయి సరిగ్గా తెలుసుకోలేకపోయినా ఆమె ముఖం ఒక్కసారి నల్లబడిపోయింది. కానీ వెంటనే తెలుసుకుని ఒక చిన్న చిరునవ్వు చాటున దాన్ని దాచుకోవాలనుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె పెదవుల మీదకి చిరునవ్వు రాలేదు. ఆమె దిగ్గున లేచి నుంచుని, పదండి బాబు, ఇవాళే ఆమెను కలుసుకుని వస్తాము. మీకు కూడా ఈర్ష్య కలిగించేటంత తెలివితేటలు గల ఆ స్త్రీని నేను చూడలేకుండా ఉండలేను అన్నది. ఆమె ఆగ్రహాధిక్యత చూసి ఉపేంద్రుడు తన నవ్వును ఆపుకోలేకపోయాడు. కిరణ్మయి ఈర్ష్య లేకపోతే గంభీరంగా ఉండేదేమో, కానీ ఆ వైపుకు ఆమె ధ్యానమే పోలేదు. లేదు బాబు, మీకు నమస్కారం చేస్తాను, నన్ను తీసుకువెళ్ళు అన్నది. ఉపేంద్రుడు వారిస్తూ చేతులు 2 నెత్తిన పెట్టుకుని, రామరామ, అటువంటి మాటలు నోటి వెంట రానీయకు వదిన. మీరు వయసులో చిన్నైనా వరుసకు పెద్ద. సరే, పిన్నిని తిరిగి రానియండి, మిమ్మల్ని ఇవాళ తీసుకెళ్తాను అన్నాడు. 3 జాములకు కిరణ్మయి జ్యోతిష్ బాబు గారింటికి చేరుకుంది.
తెల్లని ముతక బట్ట కట్టుకుంది. ఒంటి మీద నగలేమీ లేవు. రేగిన వెంట్రుకలు ముఖం మీద పడుతున్నాయి. ఉదాసీన వదనంతో ఉంది. ఆమె శరీరమంతటా ఒక అలౌకిక వైధవ్య సామ్రాజ్యం మూర్తిభవించి ఉంది. ముఖం వంక చూడగానే కళ్ళు పాదాలకేసి వంగిపోతున్నాయి. సరోజిని బయట వసారాలో బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంది. తల పైకెత్తగానే ఈ రూపం చూచి ఒక్కసారి వ్యాకులపడింది. కిరణ్మయిని ఆమె ఎప్పుడూ ఇదివరకు చూడలేదు. ఆమె పేరు మాత్రం విన్నది. సురబాల నోటి వెంట ఆమె సౌందర్య ప్రశంస విన్నది. కానీ ఈమె సౌందర్యం ఇలా ఉంటుందని ఆమె ఎప్పుడూ ఊహించి ఎరుగదు. ఉపేంద్రుడు ఆమెను సరోజినికి పరిచయం చేశాడు. మా వదిన సరోజిని. సరోజిని దగ్గరకొచ్చి నమస్కరించింది. కిరణ్మయి ఆమె చెయ్యి పట్టుకుని చిరునవ్వుతో, నీ పేరు అందరూ చెప్తుండేవారు, ఇవాళ కళ్ళారా చూడటానికి వచ్చానమ్మా అన్నది. సరోజినికి ఏమీ మాట్లాడటానికి తోచలేదు. కొత్త మనుషుల్ని కలుసుకోవటం, మాట్లాడటం ఆమెకు చిన్నప్పటి నుంచి అలవాటే అయినా ఆమె ఈ విధవ స్త్రీ ముందు నోరు మెదపలేకపోయింది. కిరణ్మయి ఒక్కసారి ఉపేంద్రుని వైపు తిరిగి చూసి, ఇవాళ ఎక్కువ సమయం లేదు తీరిగ్గా నుంచోవటానికి, పదబాబు ఒకసారి చెల్లెల్ని చూసే వస్తాను అని ఆమె సరోజిని చేయి పట్టుకుని సైగ చేసింది. 2 రోజుల పరిచయంతోనే సురబాల విద్యాబుద్ధుల్ని ఇంతగా పరీక్షించటం, వాద వివాదాలు ఆడటం మంచిది కాదని ఆమె వచ్చేటప్పుడు దారిలోనే నిశ్చయించుకున్నది. లోకులేమంటారు? నా ఈ వ్యవహారం చూసి అందరూ నవ్వుకుంటారు. అందుకని ఈ విషయంలో ఏమీ చర్చించకుండా తిరిగి వెళ్ళటం మంచిది అనిపించింది. కానీ తిరిగి వెళ్ళలేకపోయింది. ఎవరో ఆమెను బలవంతంగా ఆపినట్టు ఆగింది. ఉపేంద్రుడు ఇంత పొగుడుకుంటూ గర్వపడుతూ ఉన్న అతడి ప్రియపత్ని యొక్క ఆధిక్యాన్ని కిరణ్మయి విశ్వసించలేకపోయింది. ఆమె ఎంత తెలివిగలదైనా నేను ఒక్క మాటలో ఆమెను ఓడించి వేస్తాను. అతని ముందే ఆమె విజ్ఞానాన్నంతా ధూళిలాగా ఎగరగొట్టేస్తాను. ఆమె హృదయంలో ప్రతిహింసలాగా రగులుతున్న ఈ కోర్కెను కిరణ్మయి ఎన్ని విధాల ప్రయత్నించినా అణుచుకోలేకపోయింది. సతీషుని వల్ల కలిగిన పరిచయంతో ఉపేంద్రుడు తన ప్రశ్నలకు, తన యుక్తులకు సమాధానం చెప్పగలడని ఆమె నమ్మింది. కానీ అతనేమీ చెప్పలేదు. అతనేమీ మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఎందుకలా చేశాడు? సురబాల ముందుకు తీసుకువెళ్ళి నన్నొక్కసారి హీనురాల్ని చేయటానికే? ఒకవేళ సురబాల కూడా ఏమీ సమాధానం చెప్పకుండా ఒక్క చిరునవ్వు నవ్వి ఊరుకుంటే నేనేం చేయగలను? ఇలా ఆలోచించుకుంటూ ఆమె సరోజిని వెనువెంట సురబాల ఉన్న గదిలోనికి వచ్చింది. వీరంతా వస్తున్న సంగతి ఆమెకు తెలియదు. బల్ల మీద కూర్చుని ఆమె మహాభారతంలోని భీష్ముని అంపశయ్య ఘట్టం చదువుతూ కన్నీరు కార్చుతూ ఉంది. కిరణ్మయిని చూడగానే చప్పున పుస్తకం మూసి కళ్ళు తుడుచుకుని లేచి నుంచున్నది. ఆమె కిరణ్మయి చేతులు 2 పట్టుకుని ఆదరంతో, రాక్క అని తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టి, నేను రేపే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అన్నది. అందుకని నేను ఇవాళే వచ్చానక్క అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు ఒక కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుని, ఏడుస్తున్నావా ఏమిటి? మహాభారతం వినాది అన్నాడు. సురబాల సిగ్గుపడి పైట చెంగుతో మళ్ళీ కళ్ళు తుడుచుకోసాగింది. ఈ పాత పుస్తకాల మీద పడి కాలాన్నంతా ఎందుకు వ్యర్థపరుస్తున్నావో నాకు అర్థం కాకుండా ఉంది. ఇంకా పైగా ఏడవడం, కళ్ళు తుడుచుకోవటం. మాట పూర్తి కాకముందే సురబాల కళ్ళు తుడుచుకోవటం వదిలిపెట్టి క్రోధంతో, ప్రతిసారి ఈ మాటలే అన్నది. ఏముంది, అంత అసత్యం అంటున్నాను అంతే, ఇంకేం అనటం లేదు అన్నాడు ఉపేంద్రుడు. అలాంటి మాటలంటే కోపం రావటానికి ఆమెకు ఎక్కువసేపు పట్టదు. ఎర్రటి కళ్ళతో భర్తకేసి మిరిమిరి చూసి, మహాభారతం అసత్యమా? ఎప్పుడూ అటువంటి మాటలు నోటి వెంట రానియకండి. ఇది పరిహాసం కాదు. అలాంటి మాటలు నోటి వెంట వచ్చినా పాపం నేను తెలియదు అన్నది. తెలుసు, పాపమేమీ కాదని. ఇంకా వీరినడుగు, వీరికి కూడా నమ్మకం లేదు అన్నాడు ఉపేంద్రుడు కిరణ్మయిని చూపుతూ. ఈసారి సురబాల కిరణ్మయి ముఖం కేసి చూసి నవ్వి, విన్నావా అక్క, నువ్వు మహాభారతాన్ని నమ్మవట. వీరు చూడండి ఎలా మాట్లాడుతున్నారో, వీరికి కొంచెం నచ్చ చెప్పాలి అన్నది. కిరణ్మయి మాట్లాడలేదు. దంపతుల మధ్య ఈ వాగ్వివాదం ఆమెకు అర్థం కాలేదు. తనను గురించే ఈ నాటకం ఆడుతున్నారనిపించింది. ఉపేంద్రుడు సరోజిని పిలిచి, అయితే మహాభారతంలో ఈ కథను నువ్వు నిజమని నమ్ముతావా అన్నాడు. సరోజిని వినయంగా, కొంతవరకు యథార్థమని నేను నమ్ముతాను, కానీ మొదటి నుంచి చివరి వరకు యథార్థమంటే ఎవ్వరూ ఒప్పుకోరు, నేను ఒప్పుకోను అన్నది. సురబాల మొదట మెదలకుండా ఊరుకుంది. తరువాత ఆమె ఈ మాటను పరిహాసం కింద తోసివేయాలనుకుంది. కానీ సరోజిని మరి 2-3 మాటలు అనటం
ఉపేంద్రుడు తాళం వేయటం చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. చూస్తూ ఉండగానే ముగ్గురిలో వాద వివాదాలు పెరిగిపోయినాయి. ఇంతవరకు కిరణ్మయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ వాద వివాదాలలో పరిహాసం తప్ప మరేమైనా ఉంటుందని ఆమె నమ్మలేకపోయింది. వాద వివాదాలు చేద్దామనుకుని వచ్చిన వ్యక్తి మహాభారతమంతా అఖండ అసత్యమని నిర్ధారణ చేయటానికి నడుం బిగించుకుని కూర్చుంటే అలాంటి అచింతనీయ విషయాన్ని ఆమె ఎలా అంగీకరించుతుంది? ఇటు వాద వివాదాలు బాగా సాగుతున్నాయి. అటు ఆమె మెదలకుండా సురబాలకేసి తీక్షణంగా చూస్తూ ఉంది. చూస్తూ ఉండగానే ఆమెలోని సందేహ రాశి ఆవిరిలాగా లీనమైపోయింది. సురబాల కంఠస్వరంలోనూ చూపులోనూ వదనం మీద ఒక విధంగా శరీరం అంతటినీ బట్టి చూస్తే దానిలో కాస్త కూడా అనుమానం లేనట్టు కనబడింది ఆమెకు. ఇంత పెద్ద గ్రంథం ఆమె దృష్టికి యథార్థం. ఇది నవ్వు కాదు, పరిహాసం కాదు, ఇది ప్రత్యక్ష జీవిత విశ్వాసం. తర్వాత కొంతసేపటి వరకు ఎవ్వరూ ఏమి అంటున్నారో ఆమెకేమీ అంతుపట్టలేదు. ఆమె ఒక కొత్త ఆకర్షణతో సురబాల వైపు చూడసాగింది. కిరణ్మయి ఈ విధంగా ఎంతసేపు ఉండగలిగేదో చెప్పలేం. ఉపేంద్రుడు, సరోజిని ఒక్కసారి పకపక నవ్వేటప్పటికీ తమాయించుకుని చూసింది. ఈ నవ్వుతో సురబాల తెల్లబోయింది. పాపం ఆమె ఒక్కతి. అందుకని ఆమె కిరణ్మయిని మధ్యవర్తిగా ఎన్నుకుని క్రోధస్వరంతో, అయితే అక్క, ఇది ఎప్పుడైనా అసత్యమవుతుందా అన్నది. ఉపేంద్రుడు కిరణ్మయి వంక చూసి నవ్వు ఆపుకొని, తర్క విషయం ఏమిటంటే, భీష్ముడు అంపశయ్యందున్నప్పుడు అర్జునుడు బాణంతో పృథివిని చీల్చి గంగాజలం తీసుకొచ్చిన సంగతి అబద్ధమంటుంది సరోజని. అలా ఎక్కడైనా జరుగుతుందా వదినా అన్నాడు. సురబాల భర్త మొహం కేసి తీవ్ర దృష్టితో చూసి, తీసుకురాకపోతే చెప్తాను వినండి. భీష్మ పితామహుడు అంపశయ్య మీద పరుండియుండి జలం అడిగాడు. దుర్యోధనుడు సువర్ణ కలశంతో తీసుకొచ్చి ఇవ్వబోయాడు. కానీ అతను ముట్టుకోలేదు. ఇది అసత్యం కాదుగా. ఒకవేళ గంగాజలం రాకపోతే అతని దప్పిక ఎలా తీరుతుంది చెప్పండి అన్నది. ఈ మాట విని సరోజిని మెదలకుండా ఉండలేకపోయింది. ఎలాగా? వారి దప్పి తీరితే కలశంలోని నీటితోనే తీరి ఉంటుంది. అతను దుర్యోధనుడు కలశంతో తెచ్చిన నీటినే తాగి ఉంటాడు అన్నది. సురబాల మరింత ఉత్తేజంతో క్రోధితురాలై, అయితే తాగలేదని ఎందుకు రాశారు? అతను కలశం నీటిని తాగితే అర్జునుడు అంత కష్టపడి బాణంతో పృథివిని ఛేదించి గంగాజలం తీసుకొచ్చే అవసరం ఏముంది? నువ్వు చెప్పక్క, ఇది అసత్యం ఎప్పటికీ కాదు కదా అని సురబాల కరుణ నేత్రాలతో కిరణ్మయి కేసి చూసి సమాధానం కోసం బలవంత పెట్టింది. వెంటనే ఉపేంద్రుడు గది మారుమోగేట్టు నవ్వాడు. సరోజని కూడా పకపక నవ్వింది. చెప్పు వదినా, చెప్పు. అర్జునుడు గంగాజలం తీసుకురాకపోతే భీష్ముని దప్పిక ఎలా తీరిందో చెప్పు. దప్పిక తీరిన తర్వాత గంగాజలం ఎలా రాలేదు అని మళ్ళీ పకపక నవ్వాడు ఉపేంద్రుడు. కానీ ఆశ్చర్యం, కిరణ్మయి ఈ నవ్వులో పాల్గొనలేకపోయింది. క్షణంసేపు ఉండి ఆవేగంతో ఆమెను ఒక్కసారి కౌగిలించుకొని, అసత్యం కాదు సురబాల, దీనిలో కించిత్తు కూడా అసత్యం లేదు. గంగాజలం తీసుకొచ్చిన మాట యథార్థం. నీవు చదివింది, గ్రహించింది అంతా సత్యమే. సత్యాన్ని అందరూ గుర్తించలేరు. అందుకనే లోకులు నీ మాటలు విని నవ్వుతారు అంటూ ఉండగానే ఆమె రెండు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. సరోజని, ఉపేంద్రుడు ఇద్దరూ కిరణ్మయి మొహం కేసి చూడసాగారు. కానీ కిరణ్మయి వారి వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమెను అలాగే కౌగులించుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఇవాళ నీవు చేసినటువంటి మీమాంస ఏ ధర్మగ్రంథము, ఏ విద్వాంసుడు కూడా చేయలేదని ధర్మగ్రంథాలు చదివిన వారికి తెలుసు. వారు కూడా ఈ విధంగానే తన మనసులోని మాట చెప్పవలసి వచ్చింది. ఈ సంగతి తెలిసిన వారెవ్వరూ నీ మాట విని నవ్వలేరు అని ఆమెను వదిలి సరోజని కేసి చూస్తూ, నా మాటలు చూసి నీకు ఆశ్చర్యం వేస్తుందా సరోజ? ఆశ్చర్యపడవలసిన సంగతే అని ఆమె చిరునవ్వు నవ్వుకుంది. కానీ అందరికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది ఉపేంద్రునికి. కిరణ్మయిలో కలిగిన ఈ ఆకస్మిక భావ పరివర్తనకు కారణం అతను పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. కొద్దిసేపటి ముందు సత్యాసత్య విచక్షణ తెలివితేటలతో తప్ప మరే విధంగానూ తెలుసుకోలేము, అలా తెలుసుకోలేని విషయం ఒప్పుకోవడం కూడా అనవసరము అనుకున్న వ్యక్తి ఇప్పుడు తెలివి తక్కువ సురబాల మాటలకు ఎలా కరిగిపోయింది? ఆమెను కౌగలించుకుని అన్న మాటలు మొహం ఎదుట అన్న మాటలు కావు. అదీగాక తను అన్న మాటల ఉద్దేశం
సురబాల తెలుసుకోలేదని కిరణ్మయికి బాగా తెలుసు. అయితే ఆమె కళ్ళల్లో ఇలా నీరు ఎందుకు తిరిగింది అని ఆలోచించుకొని ఉపేంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. మరో విషయం ఉంది. ఇలాంటి తీక్షణ బుద్ధి గల స్త్రీలు ఏ స్థితిలో కూడా ఆవేశం కనపరచరని, ఏదో విధంగా కనపడితే వారి సిగ్గుకు అంతం ఉండదని ఉపేంద్రునికి తెలుసు. తన వ్యవహారానికి ఆమె కించిత్తు కూడా సంకోచపడలేదన్న విషయం ఏమీ తెలియని సరోజిని కూడా గ్రహించింది. సాయంత్రం అయింది. కిరణ్మయి అందరి వద్ద సెలవు తీసుకుని మెల్లగా బండిలోనికి వచ్చి కూర్చుంది. దివాకరుడు ఇంట్లో లేడు, షికారుకు బయటకు వెళ్ళాడు. అందుచేత ఉపేంద్రుడు లోపల ఒంటరిగా కూర్చోవలసి వస్తుంది. కానీ కిరణ్మయికి అటు ధ్యానం పోలేదు. బండిలో ఒక మూల స్తబ్దురాలై కూర్చుని ఉంది. కొంతసేపు గడిచిపోయింది. ఈ విధంగా మెదలకుండా కూర్చోవటం కూడా బాగుండలేదు. కిరణ్మయి ఏదో ఆలోచించుతూ ఉంటుందని ఉపేంద్రునికి గట్టిగా తెలుసు. కానీ ఏమి ఆలోచిస్తూ ఉందో తెలుసుకోవటానికి చూస్తున్నావుగా వదినా, ఎంత తెలివిగల ఇల్లాలితో కాపురం చేయవలసి వస్తోందో. అసలే ఈ విషయంలో ఎవరి మాట వినదు. దానిమీద మీరు నవ్వుతూ ఇచ్చి వచ్చిన సర్టిఫికేట్తో ఇంకా వేరే చెప్పాలా అన్నాడు. కిరణ్మయి దీనికేమీ సమాధానం చెప్పలేదు. ఉపేంద్రుడు కొంచెంసేపు సమాధానం కోసం ఎదురుచూసి చిరునవ్వుతో, అంతేకాదు వదినా, ఎంత తెలివి తక్కువదనుకున్నా ప్రాణముండగా ఎప్పుడూ అబద్ధమాడదు అన్నాడు. కిరణ్మయి అలాగే మౌనంగా ఊరుకుంది. ఎందుకు అబద్ధమాడలేదో తెలుసా? 33 కోట్ల దేవతలు ఆమెనెప్పుడూ ముట్టడించి ఉంటారు. అదీగాక ఎప్పుడూ చూడని విషయాన్ని గురించి బుద్ధిని ఉపయోగించి ఆలోచించుకునే శక్తి కూడా ఆమెలో లేదు అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి వృద్ధ కంఠంతో క్లుప్తంగా, మంచిదేగా అన్నది. నేనెలా అనుకోను. గృహస్థాశ్రమంలో 1-2 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఎవ్వరికీ అపకారం హాని లేని అబద్ధం 1-2 ఆడితే మాత్రం తప్పేముంది. అలాంటప్పుడు అబద్ధమాడినా తప్పు లేదంటాను నేను అన్నాడు ఉపేంద్రుడు. మంచిదే, కానీ ఈ సంగతి ఆమెకు నేర్పలేకపోయారా? చదివిన దాన్ని ఆమె ఎలా మర్చిపోతుంది? ఒక చిన్న అబద్ధం కోసం యుధిష్ఠిరునికి కలిగిన దుర్గతి మహాభారతంలో రాసి ఉంది. దేవతాగణమంతా కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్లు ఎరిగుండి కూడా ఆమె అబద్ధమాడగలదా? తక్షణమే ఆమెను నరకంలో ముంచరు. కొంచెం ఆగి ఆమె రెప్పవాల్చి ఈశ్వర రూపాన్ని కూడా స్పష్టంగా చూడగలదు. ఒక్కొక్కప్పుడు డాల్ కత్తులతోనూ, ఒక్కొక్కప్పుడు శంఖచక్రాలతోనూ, ఒక్కొక్కప్పుడు మురళి చేతపట్టుకుని ప్రత్యక్షంగా ఆమె ముందు నిలబడతారు. ఈ మాటలు వింటుంటే నా ఒళ్ళు పులకరించుతుంది. ఈ మాట ఇంకెవరైనా అంటే ఉత్తి మాటలు అనుకుని నవ్వులాట కింద కట్టేసేవాణ్ణి. కానీ ఆమె విషయంలో నేనెట్లా చేయలేను అంటూ ఉండగానే ప్రేమ, శ్రద్ధ, ఆదరాలతో కరిగిపోయి ఉపేంద్రుని గొంతు నిండుకొచ్చింది. అతను క్షణం సేపుండి మళ్ళీ కౌతుక స్వరంతో, ఇదంతా చూస్తుంటే ఆమెను మనిషి అనే కంటే పశువు అంటే ఎక్కువ సమంజసంగా ఉంటుంది. చిన్నప్పుడు ఆమెకు పశురాజు అని పేరు పెట్టిన వారి తెలివితేటలకి సంతోషించాలి అన్నాడు. బండి మలుపు తిరిగేటప్పుడు కన్నీటితో తడిసిన కిరణ్మయి ముఖం చూసి ఉపేంద్రుడు త్రుళ్ళిపడ్డాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆనంద మాధుర్యంలో నిమగ్నమై ప్రేమతో ఎదురుగా కూర్చుని ఎవ్వరితో పరిహాసమాడుతున్నాడో, ఆమె ఏ వ్యధతో కన్నీరు కాచుతూ ఉందో తెలుసుకోలేకపోయాడు. ఇంటికి చేరుకునేటప్పటికీ రాత్రి 2:30 గంటలయింది. కిరణ్మయి దారి పొడుగునా నోరు మెదల్చలేదు. ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు ఉన్న తర్వాత తలవని తలంపుగా ఆమె అత్యంత అనుతప్త కంఠంతో, నా బుద్ధి బుగ్గిగాను, అనవసరంగా తిరుగుతావెందుకు? మీరు ఇంతవరకు గుక్కెడు నీళ్లు కూడా మింగలేదు. నాకటు ధ్యానమే పోలేదు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి రండి, గబగబా 4 పూరీలు వేస్తాను అని త్వరగా పొయ్యి రాజేసి, మరీ పో ఇంటికి, మా దాది మంచి తెలివైంది అన్నది పనిగత్తెతో. ఆ పని మనిషి తలుపు వేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంది. హుకుం జారీ అయ్యేటప్పటికీ ఆమె మళ్ళీ పైకి వెళ్ళవలసి వచ్చింది. తలవాకిలి వేసి ఆమె త్వరగా పైకి వచ్చింది. 4 పూరీలు వేస్తానంటం విని ఉపేంద్రుడు గాభరాపడి, ఏమీ అవసరం లేదు వదినా, ఇవాళ మీరు చాలా అలసిపోయారు, నేను మళ్ళీ వెళ్ళి తింటానులే, నా కోసం మీరేమీ కష్టపడిన అవసరం లేదు అన్నాడు. ఎందుకని? వద్దు వదినా, ఏమీ అవసరం లేదు. కిరణ్మయి ముఖం తిప్పుకొని చిరునవ్వుతో, నీకు కీర్తిదాహం మహా ఉంది బాబూ, ఇంత కీర్తిని ఆర్జించి ఎక్కడ దాస్తావు అన్నది. ఆకస్మికంగా వచ్చిన ఈ పొగడ్త వాక్యాలకు కారణం తెలుసుకోలేక ఉపేంద్రుడు కొంచెం సిగ్గుపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు.
నిజం చెప్తున్నాను. నీ పరోపకార కీర్తికి స్వర్గ మర్త్యలోకాలలో ఎక్కడా ఎదురు లేకుండా నిస్వార్థంగా నిర్లిప్తంగా ఉండాలి. నీవు మా కోసం చేసిన మేలుకి నా హృదయం చీల్చుకుని హృదయ రక్తంతో నీ పాదాలు కడిగినా నువ్వేమీ కాదనకూడదు. కాస్త పలహారం తయారు చేస్తానంటేనే తల తిప్పుతున్నావు. ఛీ, నువ్వు మమ్మల్ని ఇంత నీచులు అనుకున్నావా? నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నావు బాబు? మేం మనుషులం కాదు? మనుషుల రక్తం మా శరీరంలో లేదా అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు మరింత సిగ్గుపడి, నేను అలాంటి విషయాలేమీ ఆలోచించుకొని కాదనలేదు వదిన, నేను ఊరికినే అన్నాడు. ఊరికే ఏమిటి బాబు? ఇంటికి వెళ్ళి తొందరలో ఉన్నాను అని చెప్పు. ఉపేంద్రుడికి ప్రాణాల్లో ప్రాణాలొచ్చాయి. పరిహాసం మళ్ళీ సరైన దారిలోనికి వచ్చింది. ఈ అపవాదు ఇక నాకేగా వదినా, ఇది కాదనలేను. ఇప్పుడు అదేమీ కాదు. నేను వాస్తవంగా నువ్వు అలసిపోయావు అనుకున్నాను అన్నాడు చిరునవ్వుతో. అలసిపోయానా? అలసిపోతే అలసిపోయి ఉండొచ్చు అని కిరణ్మయి మళ్ళీ చిరునవ్వు నవ్వింది. మళ్ళీ అంతట్లోనే గంభీరురాలై, ఇవాళ మా సతీష్ బాబు ఉన్నట్లయితేనా ఈ విషయమేమీ నా నోటితో చెప్పవలసి వచ్చేది కాదు. నా సంగతులన్నీ 1000 నోళ్ళ చెప్పేవాడు. లేదు బాబు, అలసిపోయానని వంక పెట్టుకుని విశ్రాంతిగా కూర్చోలేను నేను. అదీగాక హిందూ గృహాలలో ఏ స్త్రీకి కూడా ఈ అపవాదు కూడదు. అయిన వారికి కానీ పరాయి మగవారికి ఎవరికైనా కానీ వేళకు తిండి పెట్టలేకపోతే దీన్నెవరైనా ఎత్తి పొడిస్తే చితి మీద ఉన్న హిందూ స్త్రీ కూడా లేచి కూర్చుంటుంది తెలుసునా బాబు అన్నది. ఉపేంద్రుడు కూడా ఈసారి చిరునవ్వుతో, తెలుసు వదిన, బాగా తెలుసు. పొరపాటు జరిగింది, క్షమించు. ఆకలి కూడా అయింది, పద ఏం పెడతావో అన్నాడు. రా అని దారి చూపించి కిరణ్మయి వంటింటికేసి వెళ్ళింది. అత్త గది ముందుకు వెళ్ళి ఒకసారి తొంగి చూసింది. ఆమె కూడా అంతు లేకుండా నిద్రపోతూ ఉంది. వంటింట్లోకి వెళ్ళి పీట వేసి సతీషుణ్ణి కూర్చోబెట్టినట్లే ఆమె ఇవాళ ఉపేంద్రుని కూడా కూర్చోబెట్టింది. పని మనిషి పొయ్యి రాజేసి ఇంకా అవసరమైన సామాన్ దగ్గర పెట్టి బయటకు వెళ్ళిపోయింది. కిరణ్మయి ఈ రూపంలో వచ్చిన తన కొత్త అతిథి కేసు చూచి, అయితే కష్టపెట్టవలసి వస్తుందని భోంచేయకుండా వెళ్తానని ఇంకెవరి ముందైనా అంటే నువ్వేం శిక్ష అనుభవించవలసి వచ్చేదో తెలుసా బాబు? కానీ ఇక్కడ అలాంటి శిక్ష అనుభవించవలసిన భయమేమీ లేదుగా వదిన అన్నాడు ఉపేంద్రుడు. పని మనిషి పిండి పళ్ళెం పెట్టి వెళ్ళిపోయింది. కిరణ్మయి పళ్ళెం దగ్గరికి లాక్కుని తలకాయ వంచుకొని మృదువుగా, అలా ఎందుకు అనుకుంటున్నావు? అనుభవించాల్సి ఉంటే అనుభవించక తప్పదు. ఎక్కడికి వెళితే ఏమి అనుభవించవలసి ఉంటుందో ఎవరికి తెలుసు? అదృష్టంలో రాసి ఉన్నది ఎవరు తప్పిస్తారు బాబు అన్నది. ఉపేంద్రుడు ఈ మాటల్లోని మర్మం సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. అది నిజమే వదినా అన్నాడు. కిరణ్మయి కూడా మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. కన్నెత్తి ఒక్కసారి ఉపేంద్రుని కేసి చూసి పిండి కలుపుకుంటూ ఉంది. ఆమె తల వంచుకుని పిండి కలుపుకుంటూనే కొంచెం సేపు ఉన్న తర్వాత, అయితే ఇవాళ ఇంత ఆడంబరం చేసి అక్కను చూపించడానికి తీసుకువెళ్ళిన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు కొంచెం బయటపెట్టి చెప్పు అన్నది. ఆడంబరం నేనేమీ చేయలేదు వదినా. బహుశా చెప్పటంలో నేను పొరబడ్డానేమోలే. ఇదిగో సరిగ్గా చెప్తున్నాగా, అలాంటి కపట చాతుర్యంతో నన్నెందుకు తీసుకెళ్లారు? దానిలో నేను చేసిన కపట చాతుర్యం ఏముంది అన్నాడు. ఇదే ఆమె ఒట్టి మూర్ఖురాలు, వెర్రిది అని ఎన్ని మాటలు కల్పించావు? ఈ అనవసర విషయాలను గురించి చర్చించుకుంటే తర్కించుకుంటే ఏమొస్తుంది? అలాంటి ఇల్లాలిని మూర్ఖురాలనుకుంటున్నావంటే ఈవిడ పరిచయం కూడా కొంతవరకు కలుగుతుందిగా. నువ్వు నన్ను చులకనగా మోసపుచ్చగలను అనుకుంటున్నావా అన్నది కిరణ్మయి. లేదు, అలా అనుకోవటం లేదు. కిరణ్మయి తల పైకెత్తి చూచింది. ఉపేంద్రుడు అనుకున్నంత క్లుప్తమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. తలవని తలంపుగానే అతని గొంతులోంచి గంభీరమైన స్వరం వచ్చింది. కానీ కిరణ్మయి ధ్యానం అటు పోయిందో లేదో తెలుసుకోలేకపోయాడు. ఆమె పరిహాసంగా, తర్వాత అన్నది. ఉపేంద్రుడు స్వయంగా తన స్వరంలోని గాంభీర్యం గురించి తెలుసుకొని సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే తమాయించుకొని నవ్వుతూ, నిన్ను మోసపుచ్చటం సామాన్యమైన సంగతా వదినా? అలా చేయకపోతే నేను ఎంత తెలివి తక్కువ దాంతో కాపురం చేస్తున్నానో నీకెలా తెలిసేది? ఇప్పుడు చూసొచ్చావుగా అన్నాడు. చూసి వచ్చినందువల్ల నాకేం లాభం కలిగింది అన్నది కిరణ్మయి. మీకు లేదు కానీ లాభం నాకుంది. ప్రతివారు తన దుఃఖాన్ని ఇతరులతో చెప్పుకొని తేలిక పడుతూ ఉంటారుగా. ఇది మానవ స్వభావం. మోసపుచ్చి కానీ మరే విధంగా కానీ కష్టపెట్టి ఉంటే మీ దయను అభిలషించే కానీ మరే ఇతర
స్వార్థకాంక్షతో కాదు అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి కొంచెం సేపు మెదలకుండా ఊరుకుంది. తర్వాత తల ఉంచుకుని, ఇక వినలేను, అబద్ధపు బడాయిలు ఇక ఆపే. తెలివి తక్కువ దాన్ని అనుకుని తక్కువగా ప్రేమించుతూ ఉంటే కొంచెం సేపటి వరకు నీ బడాయి గేయాలు వినగలిగేదాన్ని, దయ కూడా కలిగేదేమో. సతీష్ బాబు ద్వారా నేనంతా విన్నాను. మంచిదేగా, బాగా ప్రేమించు. ఇలా దండోరా వాయించుకుంటూ తిరిగితే మంచిదా? సిగ్గు కూడా లేదు అన్నది. ఈ మాటలు విని ఉపేంద్రుడు స్తంభించిపోయాడు. అతను ఏమి అనాలో ఏమి ఆలోచించాలో కూడా నిశ్చయించుకోలేకపోయాడు. ఇదేమీ పద్ధతి? ఈ కంఠస్వరం ఏమిటి? పరిహాసమని దీన్ని ఏ విధంగానూ ఒప్పుకోవడానికి వీల్లేదు. మరి ఇదేమిటి? ఈర్ష్య, ద్వేషమా? ఈ రాత్రి వేళ ఈ విధవ ఏ సందర్భ విశేషం నా ముందు బయటపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది? ఎవ్వరి నోటి వెంట మాట రాలేదు. ఇద్దరూ తల వంచుకొని కూర్చున్నారు. పనిగత్తె తలుపు బయట నుండి దగ్గి, ఇక ఉండలేనమ్మగారు, కొంచెం తలవాకిలి తలుపు వేసుకోండి, వెళ్తున్నాను అన్నది. కిరణ్మయి తల పైకెత్తి, వెళ్తున్నావా? సరే, కొంచెం కూర్చునుండు బాబు, నేను తలవాకిలి తలుపు వేసి వస్తాను అని వెళ్ళగానే గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్న ఉపేంద్రునికి జీవితంలో ఎప్పుడూ కలగనంతటి సిగ్గు, ఈర్ష్య కలిగింది. అతని ఉదార చరిత్ర సర్వదా స్ఫటికంలాగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంది. ఎక్కడా అడ్డు తగలలేదు. ఎప్పుడూ అపవాద ఛాయలు కూడా ఆవరించలేదు. కానీ ఇవాళ ఈ ఏకాంత గృహంలో అతని నిర్మలత్వం మైలబడినట్లయింది. ఇక్కడితో శరచంద్ర చటోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 8వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.